మాతృభాష మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భాష పోతే శ్వాస పోయినట్లేనని తెలుగు మహాసభల్లో పేర్కొన్నారు. భాషా సాహిత్య సంస్కృతి పరిరక్షణకు ఎవరూ ప్రత్యేకంగా ఉద్యమించాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడితే చాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరిగేలా చూడాలని పాలకులకు సూచించారు. తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత భాషాభిమానులందరిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ విషయ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 85 తెలుగు బోధనకు అడ్డంకిగా మారిందన్న ఆయన దానిని వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలుగువాడు తెలుగులో మాట్లాడితే తెలుగు బతుకుతుంది. దాన్ని ఎవడో ఆపలేడు. దయచేసి ఆ పని చేయండి. అమ్మా, నానా, తాతయ్య, అమ్మమ్మ, చిన్నానా, పెదనానా, బావా, మరదలా అంటే అంత అందంగా ఉంటుంది చూడండి. మనం అటు కాకుండా సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటే చట్ట ప్రకారమే కానీ మనకు సంబంధం లేదని ఆలోచించవలసిగా మీకు మనం చేస్తాను. నేను మనము మన భాషలో, మన ఇంట్లో, మన వీధిలో, మన గుడిలో, మన బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాషలో మాట్లాడితే తెలుగు భాష తప్పనిసరిగా ఇంకా ముందుకు వెళుతుందని చెప్పని మనవి చేస్తా ఉన్నాను. ఈ భాషలో గనక చదువుకుంటే ఉద్యోగాలు రావడం, ఏదో హాని జరుగుతుందనేటటువంటి దుష్ప్రచారం నుంచి మరి వారిని విముక్తులు చేయాలంటే మనం వారిని చైతన్యవంతులు చేసి భాష వలన ఉద్యోగాలు రావని చెప్పి, భాష వలన సంస్కృతి గొప్పపడుతుందనేటటువంటి విషయాన్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. GOMS 85 అనేటటువంటిది ఒకటి గత ప్రభుత్వం విడుదల చేసింది. దాని ఫలితంగా ఇవాళ తెలుగు రాష్ట్రం, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. GOMS 85ని కనుక మీరు విత్డ్రా చేస్తే తెలుగు భాషకు ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి భాషా ప్రేమికులందరి తరఫున కోరుతున్నా.